ఇక జవహర్లాల్ నెహ్రూ 125వ జయంతి ఉత్సవాల నిర్వహణపై ఫోకస్ చేసింది కాంగ్రెస్. దీనిలో భాగంగానే నల్గొండ జిల్లా నాగార్జున సాగర్లో సదస్సు నిర్వహిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. నెహ్రూ కుటుంబం చేసిన త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఈ సదస్సు కొనసాగనుంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ నేతలు ఈ మీటింగ్కి అటెండ్ కాబోతున్నారు. సదస్సుకు హాజరయ్యే నేతల కోసం ఇప్పటికే విజయ్ విహార్లో అన్ని ఏర్పాట్లు చేశారు. నల్గొండ నుంచి శేఖర్ అందుబాటులో ఉన్నారు. శేఖర్, సదస్సు ముఖ్య ఉద్దేశం ఏంటి? నేతలు ఏమంటున్నారు? గుడ్ మార్నింగ్ సౌమ్య. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ లో మరికొద్దిసేపట్లో కాంగ్రెస్ సదస్సు ప్రారంభంగా ఉంది. ఇప్పటికే మొత్తం కూడా కీలక నేతలు మొత్తం కూడా ఇటు నాగార్జున సాగర్ కు విజయ విహార్ కు చేరుకున్నారు. ఇక మరికొంతమంది నేతలు మొత్తం కూడా రానున్నారు. అయితే ఈ సదస్సు ఓవైపు వరంగల్ ఎన్నికలు, ఇక మరోవైపు ఇక ఏదైతే నెహ్రూకి 125వ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈ సదస్సు జరగనుంది. మనతో పాటు ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం ఏందో మనతో పాటు మాట్లాడేందుకు పునః ప్రభాకర్ గారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా కూడా ఈ సదస్సు ఉద్దేశం ఏంటి? నెహ్రూ గారి 125వ జయంతి సందర్భంగా వారు దేశ నిర్మాణానికి సంబంధించి స్వాతంత్రం వచ్చిన తర్వాత తొలి ప్రధానిగా భారతదేశ నిర్మాణానికి వారు తీసుకున్నటువంటి చర్యలు ఉన్నాయో అవన్నీ కూడా ఈనాటి 120 సంవత్సరాల తర్వాత కూడా ప్రజలు ఎప్పుడు కానీ దాన్ని ఎప్పుడు రిమైండ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి కార్యక్రమాలన్నీ సాక్షాత్తు ఈరోజు కనబడతా ఉన్నాయి ప్రత్యక్షంగా. నాగార్జున సాగర్ కానీ, శ్రీరామ్ సాగర్ కానీ, ఈరోజు దేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి వందల వేల ప్రాజెక్టులకు సంబంధించి నిర్మాణం చేపట్టినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారిని భావితరాల వారికి వస్తున్నారు. ఇప్పుడు మేము సపోజ్ 1947 సంవత్సరం వస్తే 67లో మేము పుట్టాం అంటే అప్పటికి 20 సంవత్సరాలుగా వారు ప్రధానమంత్రిగా చేసిన కార్యక్రమాలు ఈ తరముకు సంబంధించినటువంటి వాళ్ళు చెప్పడం లేదు. దానికి తోడు ఈరోజు మోడీ గారి ప్రభుత్వంలో నెహ్రూ గారి కుటుంబాన్ని తక్కువ చేసి చూపెట్టాలి అనేటువంటి ఒక కాన్స్పిరసీ జరుగుతున్నటువంటి సందర్భంలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్తతో పాటుగా ఈ భారతదేశ ప్రతి పౌరుడు గాంధీ కుటుంబాల త్యాగానికి సంబంధించి నెహ్రూ గారి దేశానికి వేసినటువంటి పునాది గురించి చెప్పుకోకపోతే అది మనం పొరపాటు చేసినట్టు. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ కార్యక్రమం తీసుకుంటున్నాం. మొత్తంగా చదువుతున్న పిల్లలకు గానీ, తల్లిదండ్రులు గానీ, నెహ్రూ గారి యొక్క తొలి దేశానికి పునాదినైతే దేశం ఏర్పడినటువంటి పరిస్థితుల్లో ఆనాడు ఆహార ధాన్యాల కొరతతో లక్షల మంది చనిపోయినటువంటి పరిస్థితుల్లో ఈరోజు లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను ఎగుమతి చేసేదాకా కూడా భారతదేశానికి ఒక స్వయం సమృద్ధి దేశంగా తీర్చిదిద్దడంలో నెహ్రూ గారి పాత్రను ఎవరైనా మర్చిపోతే అది క్షమించరానిది. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ఏం చేసిందంటా ఉన్నారు. 60 సంవత్సరాల చరిత్రలో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ కాలం పరిపాలించినటువంటి పార్టీగా ఈరోజు ఈ దేశానికి సంబంధించి గూండు సూది నుంచి విమానం దాకా తయారు చేసేటువంటి స్థాయికి ఎదగడం జరిగింది. గతంలో ఎప్పుడు కూడా మనం దిగుమతి చేసుకునేటువంటి స్థాయి నుంచి ఈరోజు ఎగుమతి చేసేటువంటి స్థాయి దాకా ఎదిగింది. మనం ప్రపంచ దేశాల్లో మన దేశానికి ఒక విశిష్టతను సంపాదించే విషయం లోపల ప్రపంచ దేశాలతో సత్సంబంధాలు పెట్టుకుని అన్ని రంగాల లోపల స్వయం సమృద్ధిగా ఎదగలిగిన దేశాన్ని చేయగలిగినామంటే నెహ్రూ గారు కానీ, ఇందిరాగాంధీ గారు కానీ ఈ యొక్క కృషి లోపల వారు భాగస్వాములు. దీనికి ఎవ్వరు కూడా అన్కాంప్రమైజ్డ్గా ఒప్పుకోవాల్సింది ఏ పార్టీ అయినా. కానీ బీజేపీ చేస్తున్నటువంటి కుట్రలను ప్రజలు తిప్పికొట్టాల్సిన అవసరం ఈ రోజు ఏర్పడ్డది. కాబట్టి మరొకసారి సందర్భంగా జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. మీరు చెప్పండి సార్, కీలకంగా కూడా ఈ రోజు అంటే ఈ సదస్సులో కీలకమైన విషయాలు ఏమైనా ఇంకా రాజకీయంగా కూడా ఏమైనా చర్చించనున్నారా? ఇక వరంగల్ ఎన్నికలకు సంబంధించి కూడా ఏమైనా చర్చించనున్నారా? లేకపోతే నెహ్రూ కుటుంబం పై మొత్తం కూడా ఈ సదస్సు జరగనుందండి? ఈరోజు కేవలం నెహ్రూ గారి 125th బర్త్ యానివర్సరీ సెలబ్రేషన్స్ సందర్భమున వారు ప్రధానమంత్రి అయిన తర్వాత వారు ఏదైతే భారతదేశాన్ని ఒక విజనరీగా ఈ దేశం ఎట్లా ముందుకు తీసుకెళ్లాలి, ఇంతమంది కులాలు, ఇంతమంది మతాలు ఇవన్నింటినీ కూడా కలిపి ఈ భారతదేశం ఎట్లా ముందుకు వెళ్లాలని చెప్పి ఆ ఆలోచనతో నెహ్రూ గారు అప్పుడు సెక్యులర్ గా ఉండాలి ఈ కంట్రీ అని చెప్పి కాన్స్టిట్యూషన్ లో కూడా సెక్యులరిజం పెడుతూ ముందుకు తీసుకువెళ్లడం జరిగింది. ఈరోజు 60 సంవత్సరాల తర్వాత బయట దేశాలలో అందరూ కూడా ఇదే మాట్లాడుకుంటా ఉంటారు. ఏమని, అరే మీ దేశంలో ఇన్ని ప్రాంతాలు ఉన్నాయి, ఇన్ని మతాలు ఉన్నాయి, ఇన్ని కులాలు ఉన్నాయి, మీరందరూ కలిసి ఎట్లా పనిచేస్తున్నారని చెప్పి అందరూ కూడా ఆలోచిస్తారు. దీనికి కేవలం ఏదైతే ఫౌండేషన్ పెట్టారో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, భారతదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత, అది జవహర్లాల్ నెహ్రూ. వారు ఆ ముందు ఆలోచనతో ఈ దేశం ముందుకు వెళ్లాలంటే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా అమలు చేయాలని చెప్పి ఆ ఆలోచనతో బాక్రానంగల్ డ్యామ్ ఏదైతే కట్టారో అలాగే సౌత్ లో కూడా ఈ నాగార్జున సాగర్ డ్యామ్ కడితే ప్రజలకు ఉపయోగపడుతుందని చెప్పి నెహ్రూ గారు ఆ ముందు చూపుతో మనకు తెలంగాణ ప్రాంతానికి, ఆంధ్రప్రదేశ్కి ఈ నాగార్జున సాగర్ డ్యామ్ ఇవ్వడం జరిగింది.
వారు అదే ఆలోచనతో అప్పుడు వరల్డ్ బ్యాంక్ లేదు, నిధులు సరిగా లేవు, భారతదేశం ఒక వెనుకబడిన రాష్ట్రం అని చెప్పి అప్పుడు చాలా మంది చెప్పేవారు. కానీ వారు అనుకున్నారు మన దేశానికి ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ కావాలంటే పబ్లిక్ సెక్టర్ రావాలని చెప్పి వారు బిహెచ్ఏలు, ఐడిపిఎలు ఇవన్నీ పెద్ద పెద్ద పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఆ రోజులలో వారు ఆలోచించి ఇక్కడ ఎక్కువ ఉద్యోగాలు రావాలని చెప్పి ఆ తపనతో నెహ్రూ గారు ఇవన్నీ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఈ రోజు వారి బర్త్డే సందర్భమున వారు ఏదైతే మన భారతదేశానికే ఒక ముద్దు బిడ్డ, వారు ఆలోచనతో, వారి విజన్తో, వారి ముందు ఆలోచనతో మన దేశం ముందుకు వెళ్తుంది. అందరం కూడా వారి విజన్ ఏదైతే ఉందో ఒక కమ్యూనల్ అందరితో కలిసి మెలిసి ఉండాలి, ఎక్కువ ఉద్యోగాలు తేవాలి, బీద ప్రజలకు ఉపయోగపడేలాగా ఏదైతే వారు ఆలోచించారో అందరు నాయకులు కూడా ఈ రోజు ఆ ఆలోచనతో వెళ్తే భారతదేశం ముందుకు వెళ్తుంది. మీరు చెప్పండి, నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ వేదికగానే ఈ సదస్సు పెట్టాల్సిన అవసరం ఉంది. ఇక్కడే అంటే ఎందుకు పెట్టారు? అంటే జవహర్లాల్ నెహ్రూ గారు తొలి ప్రధానమంత్రి అయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఒక పెద్ద ప్రాజెక్టు నాగార్జున సాగర్ డ్యాం నిర్మించినటువంటి వ్యక్తిగా మేము కాంగ్రెస్ పార్టీ 125వ శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఏఐసిసి తీసుకున్నటువంటి నిర్ణయం, ఇక్కడ పిసిసి ఏదైతే ప్రతిష్టాత్మకంగా ఆ రోజు పేద ప్రజల గురించి ఇక్కడ నాగార్జున సాగర్ నిర్మించినటువంటి ఫౌండేషన్ ఎటువంటి జవహర్లాల్ నెహ్రూ గారి శతజయంతి ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా ఇక్కడ నిర్వహించాలని చెప్పేసి భావించినాం. దానికి అందరూ కూడా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తర్వాత ఉన్నటువంటి మండల స్థాయి నాయకులతో పాటు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు అందరూ కూడా ఇక్కడ హాజరవుతా ఉన్నారు. తర్వాత ముఖ్య వ్యక్తులు పెద్దలు మరి కేంద్ర మాజీ మంత్రి గారు జైపాల్ రెడ్డి గారు, తర్వాత ముఖ్య వక్తలు కూడా చెప్పినటువంటి విషయాలు అంటే ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఆ రోజు పంచవర్ష ప్రణాళికతో పాటు అట్టడుగు వర్గాలకు ఉన్నటువంటి అనేక అభ్యున్నటువంటి కార్యక్రమాలు ఈ దేశంలో సమూలమైన మార్పులు చేసినటువంటి జవహర్లాల్ నెహ్రూ చరిత్ర తెలియాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి ఎంత చేసిందో ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తల ద్వారా అందరికీ తెలియజేయాలని చెప్పి సదస్సు ఏర్పాటు చేసినాం. మీరు చెప్పండి, ఇక ఏదైతే జవహర్లాల్ నెహ్రూ జయంతి ఉత్సవంలో భాగంగా మొత్తం కూడా మీరు అంటే ప్రజల్లోకి ఎట్లా తీసుకుపోతున్నారు? యాక్చువల్లీ పెద్దలు జవహర్లాల్ నెహ్రూ గారు ఆయన జీవిత కాలంలో 1947 భారతదేశంకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మన నాగార్జున సాగర్ డ్యామ్ స్టార్ట్ చేయడానికి ఒక విజనరీగా ఆయన ప్రైమ్ మినిస్టర్ ఉన్న తర్వాత విజనరీ మన భారతదేశం ఎట్లా ముంగట తీసుకుపోవాలనేది చాలా మందికి దీని గురించి అవగాహన లేదు. ఈ అవగాహన తెప్పించే బాధ్యత మా కాంగ్రెస్ పార్టీకి ఉన్నది, మా అందరికి ప్రజలకు తెప్పించే బాధ్యత ఉన్నది. ఆయన చేసిన మంచి పనుల గురించి చెప్పించే కార్యక్రమాన్ని ఇవాళ పెద్దలు జైపాల్ రెడ్డి గారు, మా పెద్దలు జానారెడ్డి గారు, పెద్దలు సుఖేందర్ రెడ్డి గారు, మా దాంతోపాటు మా తమ్ముడు వివేకు, మా పొన్నం ప్రభాకరు, మా భిక్షమయ్య గౌడ్ గారు, మా సోదరులందరూ, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి సంబంధించిన ప్రతి ఒక్క ముఖ్య నేతలందరూ ఈ రోజు వచ్చి పెద్దలు జవహర్లాల్ నెహ్రూ గారి సమస్య గురించి, ప్రత్యేకంగా జన్మదినం గురించి కార్యక్రమాలు పెద్ద ఎత్తున పెట్టినందుకు ఒక కార్యక్రమం ప్రజలల్లా ఒక అవగాహన రావాలని ఆయన చేసిన మంచి పనుల గురించి ముంగడు తీసుకుపోతూ కాంగ్రెస్ పార్టీ ఏ రూపంగా ఇప్పటివరకు వచ్చిందో 60 ఇయర్స్ అంటే 150 ఏళ్ల సంధి చేసిన కష్టకాలాన్ని ఏ రూపంగా ఈ రోజు పెద్దలు జవహర్లాల్ నెహ్రూ గారు చేసిన మంచి పనుల గురించి చెప్పుకునే బాధ్యత కింద పెద్దలు జైపాల్ రెడ్డి గారు తీసుకున్న ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున సక్సెస్ చేస్తామని పూర్తిగా ఆశ. ఇది మొత్తానికి నాగార్జున సాగర్ వేదికగా మరికొద్దిసేపట్లో కూడా జవహర్లాల్ నెహ్రూ జయంతి ఉత్సవాలు ప్రారంభంగా ఉన్నాయి. ఇప్పటికే కూడా కీలక నేతలు అటు మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డితో పాటు అటు జానారెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, మాజీ ఎంపీ వివేక్ గారు, వినోద్ గారు, పొన్నం ప్రభాకర్ గారు అందరూ కూడా ఇప్పటికే ఇక్కడికి చేరుకున్నారు. ఆ తర్వాత మరికొంతమంది నేతలు మొత్తం ఈ 119 నియోజకవర్గాల నుంచి అటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు డీసీసీ అధ్యక్షులు, కీలక నేతలు మొత్తం కూడా ఈ సదస్సుకు హాజరుగానున్నారు. మొదట ఇక్కడి నుంచి 10 గంటల సమయానికి ఇక్కడి నుంచి అటు జవహర్లాల్ నెహ్రూ విగ్రహానికి పూలమాలేసిన తర్వాత సదస్సు ప్రారంభంగానుంది. ఆ సదస్సులో జవహర్లాల్ నెహ్రూ చేసిన త్యాగాలు కావచ్చు, అటు దేశానికి అభివృద్ధి పదంలో తీసుకుపోయిన విధానం కావచ్చు, ఇవన్నీ కూడా దీంట్లో చర్చించనున్న తర్వాత కీలకమైన అంశాలు కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు మీద కూడా మధ్యాహ్నం తర్వాత చర్చించే అవకాశం ఉంది. మొత్తానికి మాత్రం ఈ సదస్సు మరికొద్దిసేపట్లో ప్రారంభంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇది నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నుంచి తాజా అప్డేట్స్. ఓవర్ టు స్టూడియో. రైట్ శేఖర్, మొత్తం మీద అది నల్గొండ జిల్లా నాగార్జున సాగర్లో సదస్సు నిర్వహిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. నెహ్రూ కుటుంబం చేసిన త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఈ సదస్సు కొనసాగబోతోంది. ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ నేతలు ఈ మీటింగ్కి అటెండ్ అయ్యారు, ఆల్రెడీ వచ్చేశారు. సదస్సుకు హాజరయ్యే నేతల కోసం ఇప్పటికే విజయ్ విహార్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.